తన ప్రెస్ మీట్ తో రాజకీయ భస్మాసుర హస్తం పెట్టుకున్న జగన్ వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది. ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి నెత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడో తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడో తెలియదు, కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మం ఆయనకు అర్థమై కాకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేను బహిరంగ చెప్పటం బాగుండదు. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా రాష్ట్రంలో. మనకొక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా బయటపడింది.